ఈరోజు మనం మార్నింగ్ టమాటా పచ్చడి చేసుకున్నాం కదా. మంచిగా వేడి వేడి అన్నము టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం టమాటా పచ్చడి వేడి వేడి అన్నం, దీనికి కాంబినేషన్తో నెయ్యి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆవు నెయ్యి. మనకు ఆవు నెయ్యి వాడుకున్నాం అనుకోండి, కొలెస్ట్రాల్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళమైనా నెయ్యి ఇష్టంగా తినాలి అనుకుంటే ఆవు నెయ్యి తీసుకున్నామని దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని మ్యాక్సిమం నెయ్యి తీసుకొచ్చారంటే ఆవు నెయ్యి తీసుకురావడానికి ప్రిఫర్ చేసి, అది ప్రసాదాల కోసం వాడుకోవచ్చు, లేదంటే మనం తినడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. ఉడిపోతే అఖిల్కి లంచ్ బాక్స్ పెట్టేసి నేను కూడా లంచ్ చేసేస్తాను. మనం పొద్దున చేసుకున్నటువంటి ఎమ్మి టమాటా పచ్చడి. ఇది మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా దేంట్లో తిన్నా బాగుంటుంది. ఇదిగోండి టమాటా పచ్చడి, నెయ్యి. ఇలా వేడి వేడి అన్నంతో తింటేనే బాగుంటుంది. చల్లటి అన్నం కంటే ఇలా పొగ్గలు కక్కుతూ ఉన్నప్పుడు ఇలా మనము అన్నము, చట్నీ, నెయ్యి మూడు కలుపుకొని మనము చట్నీ అనేటువంటిది కొంచెం స్పైసీగా ఉందనుకోండి టేస్ట్ బాగుంటుంది. ఇంకా కోల్ అయినప్పుడు కొంచెం వేడి వేడిగా ఘాటుగా తింటే కొంచెం గొంతు హాయిగా ఉంటుంది కదా. అలాంటి టైంలో టమాటా పచ్చడి కొంచెం ఘాటుగా చేసుకున్నాం అనుకో నోటికి రుచిగా అనిపిస్తుంది. సూపర్గా ఉంది. స్పైసీగా ఉంటుంది మనకు, అస్సలు స్పైసీ లేదు. కొంచెం సాల్ట్ తక్కువ, సాల్ట్ వేసుకున్నాం అనుకుంటే సూపర్.